वारंगल जिला वारंगल नलगोंडा खम्मम जिले के एमएलसी उम्मीदवार एथागनी राघवेंद्र ने कहा कि वो आगामी एमएलसी चुनाव जीतने के लिए तेलंगाना राज्य में स्नातकों की समस्याओं को हल करने के लिए काम करेंगे। एमएलसी चुनाव अभियान के तहत वारंगल नलगोंडा खम्मम जिले के एमएलसी उम्मीदवार एथगानी राघवेंद्र ने एक मीडिया सम्मेलन में कहा कि वो तेलंगाना राज्य में स्नातकों की समस्याओं को हल करने के लिए कड़ी मेहनत करेंगे और उनसे पूछा आगामी एमएलसी चुनाव भारी बहुमत से जीतने की प्राथमिकता है। तेलंगाना वारंगल भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అంటాం కాబట్టి మరి ఎవరు పోటీ చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నువ్వు చేయాలి, నేను చేయాలని గతంలో మనం చెప్పినాం. మా న్యూస్లో భాగంగా అనేక మంది చెప్పిన నేను ఎందుకంటే పట్టభద్రులు మరి చట్టసభలోకి వెళ్తేనే పట్టభద్రుల సమస్యల యొక్క పరిష్కారం జరుగుతుంది. రాజకీయ రంగు పూసుకొని రాజకీయ వేషగాలను కనుక మన చట్టసభలు అంటే శాసన మండలికి పంపిస్తే ఆయన ఏం చేస్తూ ఉంటాడు, నా రాజకీయ వ్యాపారాన్ని ఎట్లా నేను వృద్ధి చేసుకోవాలి, రాజకీయాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, 50 కోట్లు ఉంటే 200 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు. మరి వాళ్ళ వల్ల మనకు ఉపయోగమా? మరి విజ్ఞులైన పట్టభద్రులారా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో కూడా ఈ పార్టీ ముసుగులో వచ్చిన వాళ్ళని గెలిపించినాం. ఏం జరిగింది? ఏ ఒక్క రోజైనా పట్టభద్రుల సమస్యల మీద కనీసం పోరాటం చేసిరా? సూటిగా ప్రశ్నిస్తున్నా, రాజకీయ ముసుగులో వస్తున్న వాళ్ళకు ఒకే ఒక్క ప్రశ్న సంధిస్తా ఉన్నా, అసలు పట్టభద్రుల ఎన్నికలు అంటే ఏంది, పట్టభద్రుల సమస్యలు అంటే ఏంది? యూ గో అవే విత్ ద సొల్యూషన్. అసలు ముందు సమస్యలు ఏందో తెలుసా మీ అందరికి? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలియదు. ఏమైనా దీన్ని కూడా రాజకీయ రంగు పూయాలి, మరి 10 రూపాయలు ఖర్చు పెట్టాలి, గెలవాలి, మళ్ళీ 100 రూపాయలు సంపాదించుకోవాలి. మరి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరు కాంటాక్ట్ చేయాలి? మన పట్టభద్రులను కాంటాక్ట్ చేయాలి. మరి అనేక సందేహాలు ఇప్పుడు మరి పట్టభద్రులు మరి కాంటాక్ట్ చేస్తే పోటీ చేస్తే ఓట్లు పడతాయని వేసేది నువ్వు కాబట్టి ఖచ్చితంగా మనమే ఓట్లు వేయించుకోవాలి. మన గొంతుకగా ఉన్న వారిని చట్ట సభలోకి పంపించాలి. ఆ పట్టభద్రులను వేధిస్తున్న ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య. ఇంటికో నిరుద్యోగ అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నారు. మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎట్లా అని వేలాది వీడియోలు ఇచ్చినాం మనం. ఎందుకంటే ఈరోజు 30 నుంచి 40 లక్షల మంది గోసపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. డిగ్రీలు చేసి, పీజీలు చేసి, డబుల్ పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దీన దుస్థితిలో ఇలా తెలంగాణ కొట్టుమిట్టాడుతూ ఉంది. ఎందుకు వెళ్ళాలని నిలదీశాం. ఒక పట్టభద్రుడు డిగ్రీ చేసిన అబ్బాయో, పీజీ చేసిన అబ్బాయో ఎందుకు మనం ఉద్యోగాలు కల్పించలేకపోతా ఉన్నాం? నాకు కూడా తెలుసు. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అనేది రెడ్యుక్లెస్ ఇంపాసిబుల్. ఇది అసాధ్యము. ఎందుకంటే అందరికి ప్రభుత్వ కొలువులు ఇవ్వలేము. ఐ డు నో వెరీ వెల్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్. మరి ఏం చేయొచ్చు? జాబ్ క్యాలెండర్ అయ్యి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు? 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా? ముందు ఖాళీలను గుర్తించి యాజ్ పర్ దట్ మీరు ఖాళీలను నింపాల్సిన అవసరం అయితే ఉంటుంది.